నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కొన్నిసార్లు అమ్మ అనే పదం చాలా చాలా గొప్పది. అమ్మకు మించి పిల్లల్ని క్షేమంగా చూసుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అది మనుషులైనా జంతువులైనా సరే తల్లి చూపించే ప్రేమకు ఇక నిర్వచనీయం, చెప్పలేం. కానీ కొందరు మంది తల్లులను చూస్తే వీళ్ళు తల్లులా కర్కశ రాక్షసులా అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట మాట్లాడాను అంటే, కన్న కూతురిపైనే గ్యాంగ్ రేప్ చేయించిందో కర్కశ తల్లి. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. నాకు ఆశ్చర్యంగా కాదు, ఆవేశంగా, బాధగా, దారుణంగా, మిక్స్డ్ ఎమోషనల్గా ఉంది. అసలు ఎవరు ఆ తల్లి అంటే, ఇగో గీవిడే ఆ తల్లి. చూడ్డానికి చాలా అందంగా ఉంది కదా, కానీ కాలకూట విషం ఉన్న పాము కంటే కూడా దారుణమైంది ఈ తల్లి. ఏం చేసిందో చెప్తా చూడండి. ఇవే ఉత్తరాఖండ్ హరిద్వార్ జిల్లా బీజేపీ మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు. ఈవిడ పేరు అనామిక. ఈమె తన భర్త నుంచి విడిపోయింది. విడిపోయిన క్రమంలో తినకు ఒక 13 సంవత్సరాల కూతురు ఉంటే ఆ కూతురు తనతోనే ఉంటుంది. అయితే భర్త నుంచి విడిపోయిన తర్వాత సుమిత్తో లివింగ్ రిలేషన్లో ఉంది. ఈ నేపథ్యంలో సుమిత్తో కలిసి ఒక టూర్కి వెళ్ళింది. ఆ టూర్కి వెళ్తున్న టైంలో తన కూతుర్ని కూడా ఆమెతో పాటు వెంట పెట్టుకొని తీసుకెళ్ళింది. ఆ టూర్లో 13 సంవత్సరాల పసిపిల్ల మీద ఈ కామాంధుడు ఏం చూసిండో తెలియదు. ఆ కామాంధుడు కోరుకున్నాడు, నీ కూతురు నాకు కావాలి, నాతో పాటు నా ఫ్రెండ్స్కి. అంటే ఆ పిచ్చ, వెర్ర, లేకపోతే కామమా, కళ్ళు మూసుకుపోయి యాక్సెప్ట్ చేసేసింది తల్లి. అక్కడ ఆమె తల్లి అనుమతితోనే ఆ తల్లితో లివింగ్ రిలేషన్లో ఉన్న వ్యక్తి సుమిత్, అతని ఫ్రెండ్స్ 13 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేశారు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళినాక ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తన తండ్రి కలిసినప్పుడు వెంటనే ఊరికి వెళ్ళిన తర్వాత తన తండ్రికి చెప్తే అనామిక, సుమిత్ ఇద్దరి మీద ఎంక్వైరీ చేస్తే అది నిజం అని తేలడంతో వాళ్ళిద్దరు పరారైపోయారు. పరారైన వాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేస్తే అది నిజం అని తేలింది. ఈ గ్యాంగ్ రేప్లో ఉన్న మిగిలిన వాళ్ళు పరారీలో ఉన్నారు. ఈమెను తల్లందామా, రాక్షసందామా, ఏమనందాం? కళ్ళు మూసుకుపోయిన కామంతో ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదా? అసలు ఎక్కడ బ్రతుకుతున్నాం, ఎక్కడ పోతోంది మన సంస్కృతి? భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను విదేశీయులు అలవరుచుకొని అడుగులు వేస్తుంటే మన దేశంలో ఈ సంస్కృతికి తిలోదకాలు వదులుతున్న ఇలాంటి వాళ్ళని చూస్తుంటే నరాల్లో ఆవేశం పొంగిపోతూ ఉంది. ఇలాంటి వాళ్ళను చట్టాలు ఎందుకు 3 పూట్ల పెట్టి మేపుతున్నాయి, నడి రోడ్డు మీద ఉరి తీయకుండా? ఇలాంటి వాళ్ళకి అలాంటి చట్టాలే కరెక్ట్ అనిపిస్తోంది. మరి తల్లి గురించి ఇంతకంటే నేను ఏమి చెప్పాలనుకోవట్లే. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలా మంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తున్నామండి. మీరిచ్చే యాడ్స్ మా ఛానల్కి మరింత బలంగా మారతాయి. 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.